గ్లాసుల్లో పోసేసుకుందామండి. ఇలా ఇదిగోనండి గ్లాసులో వేసేసుకున్నాము డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఇప్పుడు చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు అలాగే పుచ్చపప్పు కానీ మన ఇష్టం ఏమన్నా ఇలా పైన వేసుకొని నేను గుమ్మడి గింజ. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఏదో ఫ్రూటో జ్యూసో తాగాలి కదా. మరి బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను హెల్దీ మిల్క్ షేక్ అండి, మరి డాక్టర్ చెప్పారు హెల్దీ మిల్క్ షేక్ చేసుకోమని. అది ఏ విధంగా చేసుకుంటానో చూసేద్దరు కానీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసుకుందాం. మరి 2 years నుంచి మన ఛానల్ని అభిమానిస్తున్నారు, ఎంత ఆదరిస్తున్నారు మీరందరూ కూడాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ కలిసిపోయాం. మీ ఇంట్లో అక్కల చెల్లిల వదినల నాకన్నా చిన్నవాళ్ళైతే పిన్నిలాగా అందరూ చూస్తున్నారండి. ఈ 2 సంవత్సరాల్లో ఒక కుటుంబంలో సభ్యులుగా అలాగే నన్ను కూడా చేర్చుకున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొన్ని రోజులైతే నేను వీడియో చేయలేను, ఎందుకంటారా నా హెల్త్ బాగాలేదని ముందు వీడియోస్లో చెప్పాను కదా. నా హెల్త్ అసలు బాగుంటలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలన్నారండి నాకు. అందుకని ఒక 2 నెలలు 3 నెలల వరకు నేను రికవరీ అయ్యే వరకు మరి నేను వీడియోస్ చేయలేను. చెప్పాలి కదా మీ అందరికీ, ఏంటంటే సడన్గా వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు కామెంట్స్ పెడతా ఉంటారు కదా, నాకు కొంచెం బాగున్నప్పుడు కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. మరి చెప్పి చేయాలి కాబట్టి మీకు మన కుటుంబం అనుకున్నాను కాబట్టి మన యూనిషాస్ గుమ్మగమ్మలు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియచేసుకుంటున్నాను. ఇంతే ఆదరణ ఇంతే ప్రేమ నాకు ముందు ముందు కూడా మీరు చూపించాలి. మరి ఆపరేషన్ అయ్యాక సర్జరీ జరిగాక రెస్ట్ తీసుకొని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ అనంతరం కూడా మళ్ళీ మీ ముందుకి నేను రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా అంటే నా కుటుంబ సభ్యులందరూ కూడా యూనిషాస్ గుమ్మగమ్మల కుటుంబ సభ్యులందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మన గుమ్మగుమ్మల ద్వారా మళ్ళీ మిమ్మల్ని అలరించాలని. మరి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. లేదంటే మన కుటుంబ సభ్యులందరూ కూడా నా కోసం మీరు ఆ భగవంతుడిని ప్రార్థించండి. నేను మంచిగా మళ్ళీ మీ ముందుకు రావాలి. మళ్ళీ మన గుమ్మగుమ్మలు మీ ముందు నేను ప్రజెంట్ చేయాలి, అంటే చూపించాలన్న వంటలన్నీ. మరి ఓకేనా ఫ్రెండ్స్? మరి చెప్పాలి కాబట్టి చెప్పాను. తప్పకుండా మీరు కామెంట్స్ చేసినప్పుడు చూడకపోయినా తర్వాత నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను కొంచెం బాగున్నాక. మరి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్, డ్రై నట్ మిల్క్ షేక్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేసేయండి, మన కిచెన్లోకి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అన్నాం కదా. ఇగో చూడండి, బాదము, జీడిపప్పు, కిస్మిస్, అవిసె గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలు, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క స్పూన్ తీసుకున్నామండి. జీడిపప్పు అయితే ఒక 6-7 తీసుకున్నాను. ఇలా వేసేసుకుందాం. ఇందులోను బాదము ఒక 6-7 తీసుకుని ఇలా వేసుకొని, ఇగో ఇవన్నీ చెప్పాను కదా మీకు, పుచ్చపప్పు, ఇవన్నీ కిస్మిస్ ఒక స్పూన్ తీసుకున్నాను. ఇగో ఈ పప్పులన్నీ పుచ్చపప్పు, ఈ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పుచ్చపప్పు, అవిసె గింజలు ఇలా ఒక్కొక్క స్పూను మన ఇష్టం అండి. అలాగే గుమ్మడి గింజలు 1 స్పూను ఇలా తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని మనం ఒక 4 గంటలు నానబెట్టుకుందాం. ఇలా వాటర్ వేసుకొని నేను నానబెట్టుకున్నానండి. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, అంజీరా కానీ వాల్నట్స్ కానీ పిస్తా కానీ ఏముంటా వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని మనం కొంచెం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి అండి పేస్ట్ త్వరగానే అయిపోతుంది. అలా కాకుండా హాట్ వాటర్లో నానబెట్టుకున్నట్టయితే కనుక ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే ఇందులో మనం పాలు వేసేసుకుందామండి. ఇలా ఇవి కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొచ్చేస్తాను. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇందులో ఎలా వేసేసుకుంటున్నామో ఒక బౌల్లో ఎలా వేసేసుకొని నేను ఇందులో షుగర్ వేసుకోలేదండి, తేనె వేసుకుంటాను. మీ ఇష్టం, మీరు పంచదార వేసుకున్నట్టయితే కనుక వేసుకోండి. ఇదిగో నేను 2-3 స్పూన్స్ తేనె వేసుకుంటున్నాను. వేసుకుని చక్కగా కలిపేసుకుందాం.
మీ ఇష్టమండి, బెల్లం అన్నా వేసుకోవచ్చు, లేదంటే పంచదార అన్నా వేసుకోవచ్చు, తేనె అన్నా వేసుకోవచ్చు. చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం అంతా కలిసిలాగా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని గ్లాసుల్లో పోసేసుకుందామండి. ఇలా ఇదిగోనండి, గ్లాసులో వేసేసుకున్నాము డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఇప్పుడు చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు, అలాగే పుచ్చపప్పు కానీ మన ఇష్టం ఏమన్నా ఇలా పైన వేసుకొని నేను గుమ్మడి గింజలు వేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయింది. చక్కగా తాగేయడమేనండి. అయిపోయింది మిల్క్ షేక్. ఇంతే, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి చల్ల చల్లగా తాగేయడమే. మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను ఫ్రిడ్జ్లో పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇంక వేసుకుంటలేదు. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి చల్ల చల్లగా తాగేయడం కదా. మరొక మాట చెప్తాను మీకు, సజ్జని అనంతరం మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను తప్పకుండా. మరి ఎన్నెన్నో వంటలు చేయాలని ఉంది. ఏం సర్జరీ అంటారు కదా, హెర్నియా సర్జరీ అనమాట. ఇప్పుడు హెర్నియా సర్జరీ జరిగిపోతుంది అనమాట. దానికోసం మీకు చెప్పాలనే మరి అసలు నిలబడకూడదు అన్నారు, అయినా సరే నిలబడి మీ ముందుకి వచ్చాను. 17వ తారీఖు నుండే సర్జరీ, బుధవారం జరుగుతుంది. మరి మళ్ళీ మీ ముందుకి, మళ్ళీ మన గుమ్మకలతో సర్జరీ అనంతరం మీ ముందుకు వస్తానండి. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.